హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువు మండలంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఒక కృష్ణ జింకని కుక్కల బారి నుండి కాపాడినటువంటి ఇద్దరు విద్యార్థులు చాలా గొప్ప పని చేయడం అయితే జరిగింది. అంటే దాదాపుగా అంటే ఒక మొత్తం అడవి ప్రాంతం అంతా కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆవాసాలు అంటే కృష్ణ జింకల ఆవాసాలు, అదేవిధంగా వాటి యొక్క వేటగాల నుంచి రక్షణ కొరకు లేదంటే ఆవాసాలు నష్టం జరగడం వల్ల ఈ యొక్క కృష్ణ జింకలన్నీ కూడా జనావాసంలోకి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. ఈ యొక్క రావడం వల్ల ఇక్కడ వీధి కుక్కల బారిన పడి అవి ఎక్కువ శాతం గాయాల పాలయ్యి అదేవిధంగా ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క ప్రాంతంలో అంటే మొలకల చెరువు అదేవిధంగా తంబళ్లపల్లె నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా కొన్ని వేలకు పైగా ఒక కృష్ణ జింకలు సంచరిస్తూ ఉంటాయి. దాదాపుగా అంటే ఒక సమ్మర్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఒక సమ్మర్ స్టార్ట్ అయ్యేటువంటి సమయంలో వాటికి అంటే నీరు కానీ అదేవిధంగా ఆహారం కోసం కానీ పెద్ద ఎత్తున కోత ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. సో వాటికి నీటి కోసమో లేదంటే వేటకాలం నుండి తప్పించుకొనో ఒక కృష్ణ జింక అయితే మొలకల చెరువు ప్రాంతం ఎస్పీవీబీ స్కూల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. అక్కడ కుక్కల దాడిలో అత్యంత భయంకరమైనటువంటి భీకర పోరాటంలో ఆ యొక్క కృష్ణ జింక కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవడాన్ని గమనించినటువంటి విద్యార్థులు దాన్ని తీసుకొని వచ్చి ఒక ఇంటి దగ్గర అయితే పెట్టడం అయితే జరిగింది. తర్వాత మీడియాకి అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో ఆ యొక్క కృష్ణ జింక ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నంలో అయితే ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా వెటర్నరీ డాక్టర్లు కూడా ముందస్తులో ఉన్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం పురాణాల్లో తీసుకున్నట్టయితే ఈ చంద్రుని వాహనంగా కొలిచేటువంటి యొక్క కృష్ణ జింక ఎక్కడైతే తిరుగుతుందో దాన్ని పుణ్యస్థానంగా కూడా హిందువులు కూడా భావించేటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేవిధంగా ఈ యొక్క కృష్ణ జింకను రక్షిత జంతువుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం 1972లో ఈ యొక్క చట్టాన్ని అయితే తీసుకొని వచ్చి ఆ కృష్ణ జింకను కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా చాలా ముమ్మరంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా కొన్ని వేలకు పైగా ఉన్నటువంటి యొక్క కృష్ణ జింకలను కాపాడేటువంటి ప్రయత్నంలో ఒక ఫారెస్ట్ అధికారులు అయితేనేమి అదేవిధంగా జంతు ప్రేమికులు అయితేనేమి పెద్ద ఎత్తున వారందరూ కూడా సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అదేవిధంగా రానున్నటువంటి యొక్క సమ్మర్ని ఏ విధంగా వారు అధిగమిస్తారు, ఏ విధంగా అధిగమించి ఈ యొక్క జంతువుల్ని కాపాడుతారు అనేటువంటి అంశం కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అడవుల్లో కానీ లేదంటే అక్కడక్కడ బీడు భూముల్లో కూడా ఆ యొక్క జింకలు ఎక్కువగా సంచరించేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. అలాంటి జింకలను మనం కాపాడుకోవాలి అంటే ఎలాంటి వసతులు కల్పించాలి అంటే నీటి వసతులు కానీ లేదంటే వాటికి పచ్చిక వసతులు కానీ ఏ విధంగా మనం కల్పించాలి అనేటువంటి అంశంలో కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా సన్నద్ధమైందని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సమ్మర్ మొదలైతే చాలు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క పంట భూములను బీడు భూములు అన్నింటిలో కూడా ఈ యొక్క మంటను పెట్టి మొత్తం కూడా కాల్చేసేటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. అంటే ఈ యొక్క మొలకల చెరువు ప్రాంతానికి సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే రెండు దట్టమైనటువంటి అడవులు కూడా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉంటాయి. కాకపోతే పశువుల కాపరులు కొంతమంది నెక్స్ట్ తర్వాత అంటే ముంగారులు వచ్చిన తర్వాత యొక్క పచ్చిక కోసం వారు అంటే కొంతమంది అంటే పశువుల కాపర్లే కాకుండా కొంతమంది ఆకతాయిలు యొక్క కొండలకు అదేవిధంగా అడవి ప్రాంతానికి మొత్తం కూడా నిప్పు పెట్టేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. వాటిని కూడా అరికట్టేటువంటి పరిస్థితిలో ఫారెస్ట్ అధికారులు కూడా చాలా సన్నాహాలు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఈ యొక్క కృష్ణ జింకను కాపాడడంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా చాలామంది జంతు ప్రేమికులు కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నేను ఫారెస్ట్ బీటాధికారిని. ఈ మొలకల చెరువు ఏరియాలో ఎక్కువగా ఈ అడవి ఎండల కాలంలో వచ్చేసేసి జంతువులు నీటి కోసం బయటకు వస్తూ ఉంటాయి. ఇట్లా రావడం వలన ఈ కుక్కలు ఇవి జంతువులు దీన్ని చంపికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇది మన ప్రజలు చాలామంది మాకు చూసి వెంటనే చెప్తారు. మేము కాపాడి ఇంజక్షన్స్ వేసి మళ్ళీ తిరిగి అడవి ప్రాంతంలో ఇడిస్తాము. ఇది మొలకల చెరువు మండలంలో మొలకల చెరువులో గగను చైతన్య అనే 10th క్లాస్ చదువుతున్న అబ్బాయిలు ఎస్బిటి కాన్వెంట్లో చదువుతున్నారు. జింక పిల్లను కుక్కలు దాడి చేసింది ఆ పిల్లోళ్ళు చూసి కుక్కలను తరిమేసి జింకను కాపాడినారు. ఈ జరిగిన విషయాన్ని ఫారెస్ట్ ఆఫీసర్కి తెలియజేసినారు. ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి వాళ్ళు తీసుకుపోయి 2-3 రోజులు ట్రీట్మెంట్ చేసి దాన్ని అడవిలోకి వదులుతామని సార్ తెలియజేయడం